హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. సో ఈరోజు అయితే ఫ్రైడ్ రైస్ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఏంటంటే ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. సో ముందుగా అయితే మనము కొంచెంగా క్యారెట్ అండ్ బీన్స్ అయితే తీసుకోవాలి. వీడియోలో చూడండి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకోండి. అలా చేసుకోవాలండి. నెక్స్ట్ నేనైతే ఏం తీసుకున్నానంటే ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను, యాజ్ యూజువల్ క్యారెట్ బీన్స్ అయితే తీసుకున్నాను. ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోండి. సో ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేయాలి. దీనిలో పోపు దినుసులు ఏం అవసరం లేదండి, ఫ్రైడ్ రైస్ కదా. సో తర్వాత అయితే పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. అవి కొంచెం హీట్ అయ్యాక క్యారెట్ బీన్స్ అయితే వేసుకోవాలి. సో తర్వాత ఆనియన్ కూడా యాడ్ చేసేయాలండి. ఎందుకంటే ఇవి 2 ఒకేసారి వేసుకుంటేనే 2 అనేది సేమ్గా బాయిల్ అవుతాయి. లేదంటే ఒకటి మాడిపోతుంది, ఒకటి బాయిల్ అవ్వకుండా ఉంటుంది. సో ఇవి కొంచెం హీట్ అయ్యాక లైట్గా సాల్ట్ అనేది వేసుకోవాలి. సో వేసుకున్నారా? ఇవి కొంచెం ఆయిల్లోనే ఫ్రై అవ్వాలండి. మరీ ఫ్రై అయితే అస్సలు బాగోదండి. హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. సో ఈ మధ్య అయితే నేను ఏ మూవీస్ చూడలేదండి. మీరు ఏ మూవీ చూసారో నాకు కమెంట్ చేయండి. అలాగే బిగ్ బాస్ మీలో ఎంతమందికి ఇష్టం? ఎంతమంది బిగ్ బాస్ 8 కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు? నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నానండి. ఎందుకంటే నేను ఫస్ట్ సీజన్ నుంచి కూడా అన్ని సీజన్స్ చూశానండి. దానిలో నాకు సీజన్ 4 అండ్ సీజన్ 8 అంటే చాలా ఇష్టం అండి. సారీ, 8 కాదండి, 7, 8 అని చెప్పేశాను. సో చూడండి, బాయిల్ అయిపోయింది, హాఫ్ బాయిల్ అయితే అయిపోయింది. ఇంకా చాలా అండి, ఇంకా ఫ్రై చేస్తే మాడిపోతుంది. ఇదైతే నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఎక్కువ స్పైసీనెస్ అయితే ఏం లేదండి. జస్ట్ 2 చిల్లీ వేసాను అంతే. సో మనం చేసుకోవాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత నేనైతే రైస్ అనేది యాడ్ చేస్తున్నానండి. సో యాడ్ చేశాను. తర్వాత అయితే ఫ్రైడ్ రైస్ ప్యాకెట్ అండి, ఇది మార్కెట్లో అవైలబుల్. సో నేనైతే ఒక ప్యాకెట్ అయితే వేసానండి. సో 3 మెంబర్స్కి అయితే సరిపోతుంది ఇది. తర్వాత లైట్గా సాల్ట్ కూడా వేసుకోండి. ఈ స్ట్రక్చర్ని బాగా మిక్స్ చేయండి. ఆ పౌడర్ అంతా రైస్లో బాగా కలవాలండి. సో మనము సాల్ట్ వేసాం కదండి, అది సరిపోతుందా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే కరెక్ట్గా వేసానండి, ఎందుకంటే యూజువల్లీ వీక్లీ వన్స్ చేస్తాను కాబట్టి. సో చూసారు కదా, రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.